పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు. కనీస వేతనం నెలకి 26,000 రూపాయలతో పాటుగా 5 ఏళ్లు సర్వీస్ ఉన్న కార్మికులను పర్మనెంట్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ముందుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కుమారస్వామి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ సిఐటిగా పిలిపించడం జరిగింది. అందులో భాగంగా రామగుండం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన గోదావరికని మున్సిపల్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మున్సిపల్ కార్మికులకు నెరవేరినటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు పారిశుద్ధ కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పి అదేవిధంగా ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు ఆ హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నిరాహార దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పారిశుద్ధ కార్మికులు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ఈ నగరాలను శుభ్రపరిచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూ పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం అనారోగ్యాల పాలన పడుతున్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళను దేవుళ్ళుగా కొలుస్తూ కంటికి కనిపించిన దేవుళ్ళు అని చెప్పేసి అనుకుంటూనే ఈరోజు వాళ్ళను అనారోగ్యాల పాలన చేస్తూ వాళ్ళకు రోగాలు మూటగట్టేటువంటి పద్ధతులలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అదేవిధంగా ఆ విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే మున్సిపల్ కార్మికులు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోరిక మేరకు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ నిరాహార దీక్షలు చేస్తున్నారో ఆ నిరాహార దీక్షల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు ఒక్కరోజు సమ్మెలో భాగంగా మరి కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు ప్రభుత్వాలు మాటిచ్చి అమలు చేయని పరిస్థితులలో ఈరోజు ఒక్కరోజు సమ్మెలో కూర్చోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలక్షన్ ముందు 26,000 వేతనం ప్రతి ఒక్కరికి చెల్లిస్తామని చెప్పి పాటించింది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో 60 ప్రకారం 19 నుంచి 31,011వ పిఆర్సీలో బేస్గా తీసుకొని ఇస్తామని గత ప్రభుత్వం అమలు చేయనందున దాన్ని వెంటనే ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మరి జీతాలు ఇవ్వాలని అదేవిధంగా పర్మనెంట్ చేయాలని మా కార్మికులు ఈ రోజు దీక్షలో కూర్చోవడం జరిగింది.